జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు కార్యకర్తలకు జనంలోకి వెళ్లి ఏడాదిలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని, చూస్తూ కూర్చోకుండా చురుగ్గా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నాయకులతో మాట్లాడుతూ 3 ప్రధాన అంశాలను సూచించారు. మొదటగా గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం లక్ష్యంగా అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రెండవది గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాల అమలు గురించి ప్రజలకు తెలియజేయాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. చివరిగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలకు ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలని, ఎవరో చేస్తారని ఆశించకుండా స్వయంగా కృషి చేయాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గ్రామాల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా జనంలోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలను గురించి ప్రజలకు తెలియచేయాలని, అర్థమయ్యేలా వివరించి చెప్పాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.